శ్రీమాత్రే నమః. అదేవిధంగా మనము ఈ యొక్క యోగముల్లో మనము నలక లేదా నల యోగం గురించి తెలుసుకుందాం. నలక అనంటే సంస్కృతంలో తామర కాడ అనేటువంటి అర్థం. అంటే పరిస్థితులకు అనుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. వీళ్ళు బాగా సుందరంగా ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క యోగం ఎలా ఏర్పడుతుందంటే మనకి గ్రహములన్నీ కూడా దిస్వభావ రాశులు అయినటువంటి మనకి కన్యలో, అదేవిధంగా ధనస్సులో, మీనంలో, మిథునములో ఈ 4 రాశుల్లోనే గ్రహములన్నీ కూడా ఉండడం వలన ఈ యోగం ఏర్పడుతుంది. వీరు ధనమును బాగా కూడబెడతారు. అదేవిధంగా వీరికి నైపుణ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అతి నైపుణ్యం అని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి శారీరకంగా ఒక చిన్న లోపం అయితే ఉంటుంది. అంటే దేహంను బట్టి అన్ని అంగాలు ఒక మనిషికి ఉంటాయి. అయితే ఈ యోగంలో ఉన్నకి ఏదైనా ఒక అంగము పెచ్చుగా కానీ లేదా తక్కువగా కానీ జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. స్వస్తి.